జీవితం ఎంతో చిన్నది, కానీ మన జీవితాన్ని మనమే నాశనం చేసుకుంటున్నాం. మన జీవితాన్ని ముందుకు నడిపించేది కాలమే. కాలాన్ని మించిన గొప్ప స్నేహితుడు, మార్గదర్శకుడు ఎవరూ ఉండరు. నా కుటుంబానికి కాలం నేర్పింది ఒక గుణపాఠం. నా కథ మీ అందరికీ ఒక మేల్కొల్పు కావాలి. నా భర్త చేసిన పనితో మొదలైంది. ఏమండి టీ అక్కడ పెట్టు. ఏం చూస్తున్నారు? నీకెందుకు? ఏదో చేస్తున్నారు ఫోన్లో, ఒకసారి చూడండి. వెళ్ళి పని చూస్తా. టీ అక్కడ పెట్టు. సరే టీ తీసుకోండి. మెసేజ్ ఎవరబ్బా? మెసేజ్ ఎవరబ్బా? సర్లే, తర్వాత చూద్దాం. ఆ రోజు నా భర్త తిట్టినందుకు నాకు చాలా కోపం వచ్చింది. కానీ నాకు తెలుసు నా భర్త తప్పు చేస్తున్నాడని. కానీ నేను పట్టించుకోలేదు. దాని పరిణామం. హలో రాజు, పోస్ట్లో బెట్టింగ్ యాప్లో బాగా డబ్బులు వచ్చినాయిరా. ఇప్పుడు ఉన్నట్టుండి అన్ని పోనీరా. ఒరే ఏం చెయ్యాలరా, నాకేం అర్థం అవట్లేదు. వచ్చి డబ్బులు పోయాయా? ఇందులో పెట్టి పోగొట్టారండి డబ్బులన్నీ. ఏ డబ్బులు లేవు. వెళ్ళి పని చేసుకున్నావు. ప్రతిదానికి వచ్చేస్తాం మాట్లాడినాక ఏం పని చెయ్యాలి? మీరు ఏదో తప్పు చేస్తున్నారు, నాకు ముందర నుంచి అనుమానంగానే ఉంది. మొత్తం అన్ని పోగొట్టేసే ఉంటారు కదా, నా దగ్గర ఏదో దాస్తున్నారు. చెప్పండి, ఏ డబ్బులు పోయాయండి చెప్పండి. ఇప్పుడు ఏంటి, నేను ఏదో ఒకటి చేసుకుంటాను. మధ్యలో నీకేంటి? నేను వెళ్ళను. మీరు ఏం చేశారో నాకు ఇప్పుడే చెప్పాలి. ఇక్కడి నుంచి వెళ్తా వెళ్ళవా? నిన్ను ఏదో తప్పు చేశారు. నా భర్త తప్పు చేసి నన్ను తిట్టినందుకు నేను చాలా బాధపడ్డాను. కష్ట సమయాల్లోనే మనం ధైర్యంగా మన బలహీనతలు ఎదుటివారికి లొంగకుండా ఉండేలా చూసుకోవాలి. ఒక్కోసారి ఎంత తెలిసినా తప్పటడుగు వేసేస్తాం. మునిగే వరకు తెలియదు మనం వలలో చిక్కుకున్నామని. నేను కూడా అలాంటి వలలోనే చిక్కుకున్నాను. నా భర్తని, బిడ్డని పట్టించుకోలేనంతగా. తెలుసు. తెలుసు తెర తొలుగుతుందని, తెలుసు తెల్లారుతుందని, ఎన్ని తెలిసి రకాటంలో పడిపోతావు ఎందుకని మాయా. మనకు మెలకు వచ్చేసరికి అంతా జరిగిపోతుంది. కానీ ఆ సమస్యలకి చావే మార్గం కాకూడదు. మన బాధకు కారణమైన సమస్యని ఎదిరించే సామర్థ్యం ఉండాలి అని నేను చావు వరకు వెళ్తే తప్ప నాకు అర్థం కాలేదు. భలే అందరీలు. ఇదేంటి ఈ టైంలో మెసేజ్ చేశాడు? ఏంటివి ఇవన్నీ ఏంటి? ఏంట్రా ఇవి? ఫొటోస్ బంగారం. నిన్ను నమ్మినందుకు ఇలా చేస్తావా? మరి ఏం చేయను బంగారం. ఆ ఫొటోస్ డిలీట్ చేస్తావా చేయవా? ఓ 1,00,000 కొట్టు. డబ్బులా? డబ్బులే నా దగ్గర లేవు. లేవంటే ఎలాగమ్మా? నీ పని మా ఆయనతో చెప్తాను. అవునా? సోషల్ మీడియాలో పెడుతున్నా, చూసుకో. సోషల్ మీడియాలో పెట్టుకో ప్లీజ్. వద్దు ప్లీజ్. క్యాష్ రెడీ చేసుకో, కాల్ చేస్తాను. ఏంటి? మీతో ఒకటి చెప్పాలండి. రోజు చెప్పేదే కదా, ఇంకేముంది? అది కాదండి. ఏమండి? వెళ్ళి పని చూసుకో. అమ్మా ఏంటి? నేను ట్యూషన్కి వెళ్ళనమ్మా. ఎందుకెళ్ళావు? నేను ట్యూషన్కి వెళ్ళనమ్మా. ఏదోటి చేసుకో. అమ్మా అమ్మా, ఎంత పొరపాటు చేశాను. నాకే తెలియకుండా వల్ల చిక్కుకుపోయాను. నా పరిస్థితి ఎవరితోనూ చెప్పుకోలేను. ఇక నాకు చావే దిక్కు. ఎవరిది ఏడుపు? నా బిడ్డ బాధ చూసే వరకు తెలియలేదు. తల్లిదండ్రులు పిల్లలకు అన్నీ ఇస్తారు.
వాళ్ళ సంతోషాలను పంచుకుంటారు. కానీ వాళ్ళకు వాళ్ళ బాధలను చెప్పుకునే ధైర్యాన్ని మనం ఇవ్వట్లేదు అని. ఏమైందమ్మా? నీకు చెప్తామని వస్తే నువ్వు వినలేదు, డాడీ పట్టించుకోడు, ఇంకేం చెయ్యాలి? ఏమైందే చెప్పు. అది ట్యూషన్లో అయ్యో ఎంత పనైందో జిడ్డు తల్లి, అయ్యో దేవుడా. ఇంట్లో ఏం జరుగుతుందో కూడా తెలియదా నీకు? ఏంటి నోరు లేస్తుంది? దీనికి ఏమైందో తెలుసా నీకు? ఏమైంది పిల్లకి? నాకేమైందో తెలుసా నీకు? ఇప్పుడైనా మీరు మారు, కుటుంబాన్ని సరిగ్గా చూసుకో. తప్పైంది, క్షమించు. జీవితం అనే ప్రయాణంలో ఏ ఒక్క చక్రం సరిగ్గా లేకపోయినా ఆ ప్రయాణం సరిగా నడవదు. నా కథ మీ అందరికి ఒక మేల్కొల్పు కావాలి.